హలో హెల్త్ లవర్స్, ఈ రోజు మనం మరో ఇంట్రెస్టింగ్ హెల్త్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా చిన్నపిల్లలు ఎప్పుడూ చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటూ అల్లరి చేస్తూ ఆడుతూ పాడుతూ ఉంటారు. దీంతో వారిని కంట్రోల్ చేయడానికి పేరెంట్స్ నానా తంటాలు పడుతూ ఉంటారు. అయితే కొంతమంది పిల్లలు చూడటానికి అందరిలాగానే ఆరోగ్యంగా కనిపిస్తారు. కానీ ఎప్పుడూ నీరసంగా నిరుత్సాహంగా ఎవరితో కలవకుండా ఎక్కువసేపు నిద్రపోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే భోజనం ఎంత రుచికరంగా ఉన్నా కూడా తినడానికి మారం చేస్తూ ఉంటారు. ఒకవేళ మీ పిల్లల్లో ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే వారు ఎనీమియాతో బాధపడుతూ ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గడాన్నే ఎనీమియా అంటారు. అయితే చిన్నపిల్లల్లో ఎనీమియా రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. సాధారణంగా పిల్లల్లో పెరుగుదల అనేది చాలా వేగంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల పిల్లల్లో రక్తహీనత సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే వారు తీసుకునే ఆహారంలో ఐరన్ లోపించినా కూడా రక్తహీనత వచ్చే అవకాశం ఉంటుంది. రక్తహీనత కారణంగా పిల్లల బ్రెయిన్ చురుగ్గా పనిచేయడం తగ్గిపోతుంది. దీంతో పిల్లలు చదువులో రాణించలేకపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా వీళ్లు చిన్న చిన్న పనులకే అలసిపోతూ ఉంటారు. దీనివల్ల పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గి త్వరగా ఇన్ఫెక్షన్లకు గురవుతూ ఉంటారు. ఒకవేళ మీ పిల్లల్లో రక్తహీనత ఉంటే గనుక తల్లిదండ్రులు ఆహార విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ముఖ్యంగా ఐరన్ పుష్కలంగా లభించే ఆకుకూరలు, క్యారెట్, బీట్రూట్, తాజా పండ్లు వంటివి వారికి తరచూ ఇస్తూ ఉండాలి. అలాగే గుడ్లు, చికెన్, ఫిష్ వంటి వాటిని కూడా ఇస్తే పిల్లల్లో వచ్చే రక్తహీనత సమస్య నుండి చాలా ఈజీగా బయటపడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. చూశారు కదా, ఇలాంటి మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.